హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా ఇంట్లో ఎలా మనం ఫిష్ కర్రీని కుక్ చేస్తాం, చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే ప్రాసెస్లో చూపిస్తానన్నమాట. ముందుగా ఫిష్ని క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. దాని తర్వాత కొత్తిమీరని కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాము. ఫిష్ కర్రీ కావాల్సిన మసాలాలు అనమాట: అల్లం వెల్లుల్లి, ధనియాల పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో మనకి కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. దాంతోపాటు చింతపండు పులుసు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దానికి పైన కడాయి పెట్టి దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చి పులుసులో కూడా వేసుకుంటారు, బట్ మేమైతే ఇట్లా వేసాము. సో ఇట్ ఈస్ యువర్ ఆప్షన్ అన్నమాట. యాక్చువల్లీ ఫిష్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. సో ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా హడావుడిగా చేసాం, బట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో అందుకే నేను మీకోసం కూడా షేర్ చేద్దామని వీడియో అయితే తీసాను అనమాట. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తే కర్రీ మనకి స్వీట్గా అయిపోతుంది. సో అందుకోసం చూసుకొని మనకి సరిపడినంత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఆనియన్స్ని పేస్ట్ కింద చేసుకోండి. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయండి. ఈ ఆనియన్ పేస్ట్ వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి ఇట్లా రావాలన్నమాట. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లితో పాటు ధనియాలు, గసగసాలు కూడా కలిపి పేస్ట్ చేసాము. సో ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఘాటుగా కావాలి, మసాలా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా పేస్ట్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకోండి. చూడండి నేను ఇక్కడ మొత్తం 3 కూడా యాడ్ చేసేసాను. కొంతమంది మసాలా పౌడర్ ఆర్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకుంటారు, అది ఆప్షనల్, మీ ఇష్టం. ఇక్కడ మేమైతే యాడ్ చేయలేదు. కారం 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఎక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ కర్రీకి కూడా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ తక్కువ తింటాం అనుకునే వాళ్ళు చూసి మీరు సరిపడా యాడ్ చేసుకోండి. ఇది మీరు ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇది మేము చాలా టైం కొంచెం తక్కువ ఉంది, సో అందుకే చేసాము. అండ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కనుక ఎక్కువ అయితే మళ్ళీ మనకి చాలా కర్రీ టేస్ట్ మొత్తం పాడైపోతుంది. దాన్ని చూసి మీరు అబ్జర్వ్ చేసుకొని వేసుకోండి. పక్కనే ఫిష్ని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటిని తీసి ఈ ముక్కలన్నింటినీ కూడా గ్రేవీలోకి యాడ్ చేసేయండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కర్రీ అనేది మాడిపోతుంది అనమాట. ముక్కలు వేసిన తర్వాత మనం కలపకుండా ఉండాలి, ఎందుకంటే మనకి ముక్క అనేది విడిపోతుంది. ఫిష్ ముక్క అనేది, ఫిష్ పీసెస్ అన్నీ కూడా విడిపోతాయి. సో అందుకోసం ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మనం పులుసు ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసి మూత పెట్టేస్తే బెటర్ అనమాట. అండ్ టొమాటో అనేది ఆప్షనల్, అది మీకు ఇష్టం అయితే వేసుకోండి, తినేవాళ్ళు యాడ్ చేసుకోండి. మేము తినము అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో కుక్ అయిన తర్వాత మనకి రుచికి సరిపడా చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. పులుసు కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి సిమ్లో కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫైనల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. పుదీనా కానీ ఏముంటే అది యాడ్ చేసుకోండి. చూడండి, ముక్కలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ ఫిష్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది, ఎక్కడ విడిపోలేదు పీసెస్ అనేవి, ఎందుకంటే మనం గరిటె పెట్టలేదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.